హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నానండి. ముందుగా చామగడ్డలు అన్నీ పొట్టు శుభ్రంగా గీకేసుకోవాలండి. కుక్కర్ తీసుకొని అందులో ఈ దుంపలు ఉడికేంత వాటర్ తీసుకోవాలండి. అదిగో చూడండి, ఆ దుంపలు ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెడుతున్నాను. ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మగ్గిని చూడండి టమాటాలు. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అడుగంటకుండా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తగా గ్రేవీలాగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ దుంపలు ముక్కలుగా కట్ చేసి పెట్టానండి, అవి వేస్తున్నాను. ఇందులోకి 2 స్పూన్లు కారం కూడా వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి, అది పిసికి పోస్తున్నాను పులుసు. అదిగో చూడండి, కొద్దిగా చింతపండు, ఇందులోకి ఒక స్పూనున్నర నువ్వుల పొడి కూడా వేస్తున్నానండి. గ్రేవీ కాస్త చిక్కగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. కర్రీ ఉడికిందండి, రెడీ అయిపోయింది. వేడి వేడి చామగడ్డ పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.